నెక్స్ట్ రేవతి మేడం గారు విశాఖపట్నం. మా మాటని మన్నించాలి ప్లీజ్. బంగారం గారు నెక్స్ట్. డాక్టర్ శివ గారు మేమంతా కూడా ఇన్నాళ్ళు మమ్మల్ని ఇంత స్థాయికి తెచ్చినటువంటి మాస్టర్స్ని మేము గౌరవించుకుంటున్నాం. శివగారు అమ్మా చూడండి, ఇక్కడ చూడండి. అజిత్ గారు సార్, అజిత్ గారు సార్, అజిత్ గారు ప్లీజ్. నెక్స్ట్ శ్రీనివాస్ గాంధీ గారు. అజిత్ సార్, రేవతి మేడం గారు విశాఖపట్నం నుంచి వచ్చారు, వారికి ధన్యవాదాలు. అజిత్ గారు, శివగారు, శివగాంధీ గారు, శ్రీనివాస్ గాంధీ గారు, అజిత్ సారు, ధర్మారావు గారు, సూర్యప్రకాష్ గారు ప్లీజ్, తవిటి బాబు గారు, వీరంతా ఈ ఊళ్ళో ఇంత స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి మన గ్రామ ప్రజల పట్ల గౌరవ సూచకంగా ఈ చిరు సన్మానాన్ని అందిస్తున్నామని తెలియజేస్తాం. అజిత్ సార్, సూర్యప్రకాష్ రావు గారు, ధర్మారావు గారు, మన గ్రామ సర్పంచ్ ఆదిత్య నాయుడు గారు వచ్చారా, మళ్ళీ వస్తారు. నక్క గణపతి గారు, ఇది మొదటి వేదికలో కొంతమంది మాస్టర్స్ను గౌరవ పెద్దల్ని సత్కరించడం జరుగుతున్నది. భోజనానంతరం సార్ ఉపన్యాసం ఉంటుంది. ఏఎస్పి వెంకటేశ్వర గారు వస్తున్నారు కాబట్టి భోజనాలు చేసి అందరూ సహకరిస్తే మరికొంతమంది పెద్దల్ని మాస్టర్స్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మాకుంది. దయచేసి పెద్దలందరిగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. హలో గణపతి, మొదటి కార్యక్రమంలో వేదిక మీద అప్పటికి ఉన్నటువంటి మాస్టర్స్ని కొంతమంది పెద్దల్ని ఈ సందర్భంగా ఇచ్చేస్తున్నాము. వెంటనే భిక్షమయ్య గారి తాలూకా కార్యక్రమం ఉంది. ఆ సందర్భంగా మరి కొంతమంది వేదిక మీదకి రావాల్సి ఉంటుంది. కార్యక్రమం అంతా పూర్తిగా అయ్యే వరకు ఉంటే భిక్షమయ్య గారు అంటే మీ అందరికీ తెలియదేం లేదు. అలాగే ఏఎస్పీ సార్ కూడా వస్తున్నారు. అంచేత అందరూ కూడా 4 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది. 4 తర్వాత క్లోజ్ అవుతుంది. దయచేసి అందరూ ఉండవలసిందిగా కోరుతూ శ్రీ అటకేశ్వర మహారాజుకి పరిపూర్ణమైన భగవత్ ప్రసాదాన్ని ఈ క్షణము నుండి ఆనందంగా ఉంటాను ఇలా చెప్పి తదాస్తు తదాస్తు తదాస్తు. ఒక 5 6 ఇలా రౌండ్ గా నిలబడండి. ధ్యాన సాగరమున సాగిపోతున్నది సాగిపోతున్నది ధ్యాన సాగరమున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా తిరిగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ
హౌస్కి. వీలైనంత త్వరగా ప్రసాదం తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటే భిక్షమయ్య గురూజీ యొక్క ప్రవచనం, ఇంకా చాలామంది పెద్దల యొక్క మాటలు విందాం. సాయంత్రం 7:30 నుంచి సుమారుగా 7 గంటల నుంచి 9 గంటల వరకు పిఎంసి ఛానల్ ప్రకృతి వ్యాలీ చూస్తే స్టేజీ మీద 18 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ 18 ఇన్స్ట్రుమెంట్స్ నేను ఒక్కడనే ప్లే చేస్తాను 2 గంటలు. సాయంత్రం మన ప్రోగ్రాం అయిపోద్ది కాబట్టి 7:15 నుంచి 9 గంటల వరకు ఆ ప్రోగ్రాం ప్రకృతి వ్యాలీలో ఉంటుంది. అందరూ వీక్షించండి, ధ్యానం చేయండి. ఇందాక శాకాహారం గురించి మాతాజీ అడుగుతుంటే ఇంకా కొంతమంది చేతులు లేపుదామా వద్దా అన్నారు. ఈ జన్మలో కనుక నేను శాకాహారాన్ని అని చేయలేకపోతే కొన్ని వేల జన్మల వరకు భూమి మీదకి వచ్చే అవకాశమే లేదు. అందుకని ఎవరైనా ఒక్కరిద్దరు అప్పుడప్పుడు కక్కుర్తి పడితే మాంసానికి, ఈ రోజుతో ఆ చండాలాన్ని వదిలేసి మనందరం శాకాహారులుగా జీవిద్దాం. జీవితాన్ని 3 పువ్వులు 36 కాయలుగా చేసుకుందాం. థ్యాంక్ యూ. మాయదారి కృష్ణయ్య ఎంతటి వాడు ఓరయ్యో, నాటకాల బూటకాల నీటుకాడు వాడు ఓరయ్యో. యజమానుడైన పరులపాడి కోరనేలా, ఎంతవారికైనా ఎదుటి సొమ్ము తీపి ఏమి దేవుడండి అన్నులాసి మోసు జాసి. మాయదారి కృష్ణయ్య ఎంతటి వారయ్యో, నాటకాల బుట్టకాల నీటుకాడు వాడు ఓరయ్యో. మొదటి ప్రేమ మరువడంట, వాడి దివ్య లీల కావ్య గీతం మాల చెప్పినాను చాలా, పాడుకోండి భక్తులాల. మాయదారి కృష్ణయ్య ఎంతటి వాడు ఓరయ్యో, నాటకాల బూటకాల ఈడుగాడు వాడు ఓరయ్యో. గోపాల కృష్ణుడు గోవింద కృష్ణుడు, గోపాల గోవింద కృష్ణుడు, గోపాల కృష్ణుడు గోవింద కృష్ణుడు, గోపాల కృష్ణుడు గోవింద కృష్ణుడు. శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, కొండపై మెత్తి గుండెలో పండగలడు, నాలోన గలడు,
నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, వద్దంటే రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పని చేయగలడు, సిక్కతో అసలు తుంచేయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు మనలోనే కలవగలడు, దయతోనే తనలోనే కలపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు నీలోన గల శివుడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. తప్పులుంటే క్షమించండి. అందరికీ ధన్యవాదములు. చిరు కానుక గట్టిగా. అలాగే మహా అద్భుతమైన జ్ఞానులు ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఉండి భిక్షమయ్య గారి జ్ఞానాన్ని మనందరం పొంది ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కోరుకుంటూ, ముఖ్యంగా అన్నింటికంటే ముందు మనకు ముఖ్యంగా తల్లి, జన్మనిచ్చే తల్లి మనకుంటేనే ఇవన్నీ కర్మలు జరుగుతున్నాయి. ఆ తల్లి లేకుంటే మనం ఉండేవారం కాదు. కనుక ఆ తల్లిని ఉద్దేశిస్తూ, ఆ తల్లి యొక్క త్యాగాన్ని ఉద్దేశించు ముందుకు ఒక పాట పాడుకుందాం. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలో నజాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం. ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలో నజాబిల్లి. రచ్చని నీ కడుపుల మోసి వెలకట్టని ప్రేమను చూపి, బరువెక్కిన కడుపుతో అమ్మ ప్రతి అడుగును పదిలంగేసి, ప్రాణవాయు వందించంగా పసిగుండె స్పందించంగా, మన ఆలన పాలన చూసే కడుపులోన మనముండంగా, ఎంత జాలిగుండే అమ్మా ఎంత జాలిగుండే, అందుకే జగతి ఇలా ఉండే. నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగిన మోక్షము నాకుండే. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. బ్రహ్మకైన అమ్మవు నీవు, అపురూప జన్మవు నీవు, తల్లి త్యాగాల చరితవే, బిడ్డల బంగారు భవితవే. యాతన నీ గుణమే నీది, ఈ జగతికి నువ్వు పునాది. నీ పేగును ప్రేమలు పండే, బ్రతుకుల దీవెనలై నిండే. అర్రునాగులై ఓ అమ్మా, అర్రునాగలై కత్తులు నీ కడుపు దున్నినా, పాలక మారే నేలనెత్తుటి దారలే చిందినా. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, పుట్టగానే బొడ్డును కోసి పసిగుడ్డుకు ప్రాణము పోసి, చక్కని నీ ప్రేమను చూపి
చనుబాల దారలు తాపి ముద్దులతో చెంపలు తడిపి ముద్దుగా నాన్ని పిలిచి జాగ్రత్తలే పాటించగా జాగారాలెన్నో చేస్తావు భాషరాని బాల్యం భాషరాని బాల్యం బాధను ఏడ్పుత పసిగడతావు దిష్టి తీసి తల కురులతోటి మా కష్టం తొలగిస్తావు పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా కొత్త బట్టలే కొని తొడిగి సూర్యచంద్రులంటూ పొగిడి అందమెట్ల ఉన్నా కానీ అందలానికెత్తుకుంటది కండ్ల ముందు కనబడకుంటే తడబడుతూ అడుగులేస్తది ఆకలి మన కడుపును చూసి అమ్మ అల్లాడిపోతది మచ్చలేని ప్రేమ అమ్మ మచ్చలేని ప్రేమ మానవతకు చిరునామా పంచభూతాలు ప్రాణదాతవని కొనియాడే ప్రేమ పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. అందరికీ ధన్యవాదాలు. ఆ పాటలు రాసుకున్నది ఆయన స్వహస్తాలతో మాత్రమే. అయితే ఈలోకి మేడం గారు పాడతారు ఒక చిన్న పాట. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సందర్భంగా రాత్రి ఈరోజు ఉదయం ఎంత హడావిడిలో చిన్న పాట రాసుకున్నాం సందర్భాన్ని తగ్గట్టుగా ఈ వేదికని ఓ వేదిక పైన అతిథులకు మరి మరి దండాలు ఉత్తరాంధ్ర ధ్యానులకు మా ధన్యవాదాలు వేదిక పైన అతిథులకు మరి మరి దండాలు ఉత్తరాంధ్ర ధ్యానులకు మా ధన్యవాదాలు 6 ఏళ్ళు నిండగా ఈ ఆత్మజ్ఞానుల పండుగ జరిగేను నేడు వేడుక 6 ఏళ్ళు నిండగా ఈ ఆత్మజ్ఞానుల పండగ జరిగేను నేడు వేడుక బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ ఆత్మబోధకులందరూ బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ ఆత్మబోధకులందరూ శ్వాసపైనే జాస మార్గపు జానులింకందరూ వేదిక పైన అతిథులకు మరి మరి దండాలు ఉత్తరాంధ్ర జానులకు మా ధన్యవాదాలు పిప్పలవారి బృందము సంగీతమే ఆనందము శివ పార్వతీ మాతాజీ రాకతో మురిసెను మా గ్రామము పిప్పలవారి బృందము సంగీతమే ఆనందము శివ పార్వతీ మాతాజీ రాకతో మురిసెను మా గ్రామము జ్ఞాన వృక్షము భిక్షమై అందించే ఆత్మజ్ఞానము జ్ఞాన వృక్షము భిక్షమై అందించే ఆత్మజ్ఞానము విఠలేశ్వరుని విజ్ఞానము నిలువెత్తురే నిదర్శము వేదిక పైన అతిథులకు మరి మరి దండాలు ఉత్తరాంధ్ర ధ్యానులకు మా ధన్యవాదాలు వేల ఏండ్ల చరితను పత్రిజీ మనకు పంచెను నీ దృష్టిలోనే సృష్టి ఉందని స్పష్టముగా వివరించెను వేల ఏండ్ల చరితను పత్రిజీ మనకు పంచెను నీ దృష్టిలోనే సృష్టి ఉందని స్పష్టముగా వివరించెను ఎన్నో మోగా జీవుల ప్రాణములను కాపాడెను ఎన్నో మోగా జీవుల ప్రాణములను కాపాడెను సింగుపురముల శాకాహార శంఖమే పూరించెను వేదిక పైన అతిథులకు మరి మరి దండాలు ఉత్తరాంధ్ర జానులకు మా ధన్యవాదాలు
ఆ మాయలో పడి మానవుడు తన స్వార్థముతో దిగజారిపోయి తనువు తపనలు మోసపోయి పతనమవుతుండే. మాయలో పడి మానవుడు తన స్వార్థముతో దిగజారిపోయి తనువు తపనలు మోసపోయి పతనమవుతుంటే. కష్టాలు కర్మల ఫలమురా ఈ సత్యమును గమనించరా. కష్టాలు కర్మల ఫలమురా ఈ సత్యమును గమనించరా. ఆత్మవని నువ్వెరుగక ఆరాటమెందుకురా. ఆత్మవని నీ వెరుగక ఆరాటమెందుకురా. వేదిక పైన అతిథులకు మరి దండాలు. ఉత్తరాంధ్ర ధ్యానులకు మా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు. మంచి పాటనిచ్చినందుకు మాకు కూడా మీకు కూడా ధన్యవాదాలు సార్. ఎంత సుదినమో ఈ దినము భక్తితో నిన్ను భజించు భాగ్యము ఈ చోట లభ్యమాయే ఈ వేళ మాకు. ఎంత సుదినమో సాయి దినము. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి. కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి. కరములు వాడంతటవే నీకు మొక్కుచున్నవి. ఎంత సుదినమో సాయి దినము. నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి. నాలుకపై నీ పాటలు నాట్యమాడుచున్నవి. వీణులు ఆ పాటలనే వినగోరుచున్నవి. ఎంత సుదినమో సాయి దినము. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు. మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు. విడువలేము విడువలేము నీ దివ్య చరణాలు. ఎంత సుదినమో సాయి దినము. ఎంత సుదినమో సాయి దినము. మేడం ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరూ ఎదురు చూస్తున్నటువంటి శాస్త్రీయ ఆధ్యాత్మిక శాస్త్ర సందేశం శ్రీ విక్రమయ్య గురూజీ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తన్న సర్వ ప్రచోదయాతు. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాతు. వేదికను అలంకరించిన విక్రమయ్య గురువు గారికి ఇంకా తోటి గురువు గారులందరికీ కూడా నా ఆత్మాభినందనాలు. వివేకానంద ధ్యాన బృందానికి ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మాభినందన అందరికీ కూడా ఆత్మవందనాలు. ఓం శ్రీ సాయిరామ్. జై గురుదేవ్. సత్యసేవ ప్రేమారవింద పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ గారిని ప్రేమ స్వరూపులైన మీ అందరికీ పరిచయం చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. భిక్షమయ్య గురూజీ గారు తల్లిదండ్రులు చల్లగొండ హనుమయ్య, తల్లిగారు రామమ్మ, వారి సతీమణి సూర్యకుమారి మాతాజీ గారు. గురూజీ గారు మొదటగా చిలకలూరిపేట కళాశాలలో ఉపాధ్యాయ వృత్తిని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ ఉండగా కొంతకాలం తర్వాత 4 సంవత్సరాలలో ఆయనకి ప్రమోషన్ వచ్చింది. డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పోస్ట్ వచ్చింది. గురూజీ గారు చిన్నప్పటి నుంచి అంటే వంశపారంపర్యంగా జీన్స్ పరంగా కొన్ని వ్యాధులు సంక్రమించాయి. సార్ ఎన్నో మెడిసిన్స్ వాడారు. ఆయుర్వేదికం, అలోపతి, హోమియోపతి వంటివి ఎన్నో విధాలుగా మందులు వాడారు. అవన్నీ కూడా కొన్ని రెమెడీస్గా మాత్రమే ఉపయోగపడ్డాయి. వాటికి నివారణ జరగలేదు. సారు ఎంతో కృషి చేసి సార్ జువాలజీ లెక్చరర్ సారే వాటిని నివారించుకున్నారు. ప్రయోగాల ద్వారా వాటికి మెడిసిన్ కనుక్కున్నారు. మెడిటేషన్ ద్వారా తనకు ఉన్న వ్యాధులను సారే సొంతంగా మెడిసిన్ కనుక్కున్నారు.
ఇంకా ఆధ్యాత్మిక జీవితం భిక్షమయ్య గురూజీ గారి ఆధ్యాత్మిక జీవితం 1991లో సెక్షన్లో 3 వారాలు క్లాసెస్లో సారు ఆధ్యాత్మికత పూర్తి చేసుకున్నారు, సెక్షన్ను పూర్తి చేసుకున్నారు. 1993లో గురూజీ గారు గురుపీఠంను అందుకున్నారు. నర్సరావుపేటలో గురూజీగా పర్యటన చేస్తూ ఆధ్యాత్మిక ప్రచారం 5 సంవత్సరాలు కొనసాగించారు. 1993 నుండి 1998వ సంవత్సరం వరకు గురూజీగా సారు గురుపీఠాన్ని అధిరోహించారు. 1998లో సంస్థ స్థాపన జరిగింది. ధ్యాన మండలికి శ్రీకారం చుట్టారు విజయవాడ కృష్ణాగడ్డ జిల్లాలో. 1999వ సంవత్సరంలో తన ఉద్యోగ వృత్తిని తుదిప్రాయంగా వదిలివేసి ఇంకా వచ్చారు. 2000 సంవత్సరంలో ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. బుక్స్ రాయడం, క్యాసెట్స్ తయారు చేసి విడుదల చేయడం జరిగింది. 2000 సంవత్సరం నుండి 2004 వరకు ఎంతో కృషి చేసి ఎన్నో పరిశోధనలు చేసి 800 రకాల వ్యాధులకు మందును కనుక్కోవడం జరిగింది. యానివర్సరీ డేస్ని స్టార్ట్ చేశారు. వాళ్ళ సంస్థకి ఎన్నో యానివర్సరీ డేలను కూడా సార్ మనలాగే జరుపుకున్నారు. 2004వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో సత్యసాయి శ్రీ 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 భగవాన్ సత్యసాయి సందేశం ఒక మాతాజీ ద్వారా గురూజీ గారికి ఒక సందేశం వచ్చి చేరింది. 2007లో గురూజీ గారు సత్యసాయిని నమ్మారు. 2008లో సాయి ధ్యాన మండలిగా ఉన్నటువంటి సంస్థని సత్యసాయి ధ్యాన మండలిగా సంస్థకు పేరు మార్చడం జరిగింది. ప్రస్తుతం సారు భిక్షమయ్య గురూజీ గారు మహానంది శైవ క్షేత్రంలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి, యోగ మండలి నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక రకాల యోగ శిక్షణలు, ఎన్నో కార్యక్రమాలు, అద్వైత పరబ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తూ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే బహుళార్థ వైద్య విధానాన్ని అందిస్తున్నారు. వివిధ ప్రదేశాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతర్ముఖ యోగ శిక్షణలు అందిస్తున్నారు. అనంతపురం జిల్లా నార్పాల్లో అనాథ బాలబాలికల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రణాళికలతో పాటు యోగ విద్యను అందిస్తూ సంపూర్ణంగా కృషి చేస్తున్నారు. ఈ సంస్థ 25 వసంతాలు దిగ్విజయంగా పూర్తి గావించారు. విజయనగరం జిల్లాలో రజతోత్సవ సేవలు కూడా జరుగుతున్నాయి. అలాంటి వేడుకలు సారు జరుపుతున్నారు. ధ్యానమాలిక పేరుతో శాస్త్రీయ ఆధ్యాత్మికతను అనుసంధానంతో మాసపత్రిక ద్వారా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న గురూజీ జీవితం ధన్యం. గురూజీ గారిని మాట్లాడవలసిందిగా కరతాళ ధ్వనులతో మనందరం కోరుకుందాం. వుడ్ బి మాస్టర్ అమ్మాయి ఏంటంటే ఓ నెలలైంది 2 పూట్ల ధ్యానంకి వస్తుంది. బ్రహ్మాండంగా మాట్లాడటం నేర్చుకుంది ఇప్పుడు కాబట్టి ఈ అమ్మాయి చాలామందికి ఇంకా మార్గదర్శకురాలు. సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్తుంది, మంచి స్టడీ చేస్తున్నారు. ఓకే, అటువంటి వాళ్ళందరూ తయారు చేయాలి. ఈ సందర్భంగా ఒక విన్నపం ఏంటంటే మీ పిల్లల్ని మనవల్ని కూడా ఈ రకంగా పంపిస్తే బాగుంటుందని నేను తెలియజేసుకుంటూ, అలాగే ఈ సందర్భంగా ఈ సమయంలో ఇదే వేదిక మీదకి సుబ్రహ్మణ్యం సారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రకాష్ రావు గారు ఉదయం రాలేదు, వారు మంచి బిజీలో పడిపోయారు. ప్రకాష్ రావు గారు రావాలి. అలాగే తవిటి బాబు గారు ఉదయం వచ్చి రండి సార్ తప్పకుండా. అలాగే శశిభూషణరావు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సో గురువు పక్కన గురువు కూర్చుంటే బాగుంటుంది. ప్లీజ్ కమా రండి సార్ తప్పకుండా. ఇంకా మాకు మధ్యలో ఇంకా అక్కడ కనిపిస్తున్నారు, ఎవరైనా ఉంటే మధ్యలో పిలవడం జరుగుతుంది, అన్యత భావించకండి. సో కార్యక్రమాన్ని చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని గురువుగారు సందేశాన్ని విందాం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఫోన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం తమోగుణం ఉంటుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెన్నెముక బాగా నిటారుగా ఉంచుకోండి. డల్లుగా ఉన్న బాడీ మళ్ళీ చైతన్యవంతం అవుతుంది. నేను 3 సార్లు ఓంకారం చెప్తాను, మీరు చెప్పండి. తర్వాయి గురుతో ఆ తర్వాయి అసలు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं ब्रह्मर्षि पत्रीजी गणाधिपा ओम साईश्वराय विद्महे द्वारकामायि धीमहि तन्नः साई प्रचोदयात् ओम शांति शांति शांति। ओम शक्ति रूपाय विद्महे पूज्य माता जी धीमहि तन्नः माता प्रचोदयात् ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ప్రేమాత్మ స్వరూపుల ఇక్కడ పిరమిడ్ను స్థాపించడం లేకపోతే కార్యక్రమాలు స్టార్ట్ చేయడం 6 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి శివరామకృష్ణకి నిన్ననే నన్ను రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాను. అలాగే నేను ఇక్కడికి రావడానికి సూత్రధారి ఎవరంటే తెలిసిపోతున్న గురువుకి, అలాగే డాక్టర్ నాయుడు గారికి, మిగతా వాళ్ళకి అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాశీస్సులు అందిస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి నేను కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కార్యక్రమాలు చాలా చైతన్యవంతంగా జరుగుతున్నాయి. ప్రసాదరావు గారి సంగీత విభావరి బాగుంది. మాతాజీ గారి యొక్క స్పీచ్ చాలా బాగుంది. సో ఈరోజు నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటీవల కాలంలో చాలామంది ధ్యానం వైపుకు పరుగులు తీస్తున్నారు. ధ్యానం వైపుకు విపరీతంగా పరుగులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే నేను ఒక డేటా అడుగుతాను మిమ్మల్ని, ఎంతమంది ప్రవేశిస్తున్నారు, ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ప్రవేశించే వాళ్ళు ఎంతమంది, పరిణతి చెందేవాళ్ళు ఎంతమంది? ఒకవేళ ఎవరన్నా పరిణతి చెందారనుకోండి, ఆ పరిణతి చెందడానికి మూల కారణం ఉంటుంది. పరిణతి చెందలేదనుకోండి, పరిణతి చెందలేకపోవటానికి అసంతృప్తిగా ఉండటానికి కూడా మూల కారణం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నవీన కాలమాన పరిస్థితులలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, సాంకేతిక యుగంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం చాలా సులభం. పరిణతి చెందటం బహు కష్టతరం. ప్రవేశించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు,
పరిణతి చెందే వాళ్ళు మాత్రం వేళ్ల మీదనే ఉన్నారు. అయితే దీనికి మూల కారణాన్ని గురించి నేను చెప్పబోయే ముందు నా గురించి 2 మాటలు చెప్తాను. నేను గుంటూరు జిల్లాలో ఒక సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను. అతి పేద కుటుంబం, రైతు కుటుంబం, వెనుకబడ్డ ప్రాంతం. ఒక రకంగా చెప్పాలంటే ఒక రిమోట్ బ్యాక్వర్డ్ ఏరియాలో జీవితం ప్రారంభించింది. ఇక మరొక మైనస్ పాయింట్ చెప్తాను, ఇది మీరందరూ గ్రహించాలి. మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. దానికి చెప్పట్లేదు. మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. నాకంటే ముందు 4 చనిపోయారు. అయితే 6 అక్కయ్యల మాత్రం మిగిలారు. నేను 11వ సంతానంగా భూమి మీద పడ్డాను. ఇక్కడ కీ పాయింట్ ఏమిటంటే మీరందరూ తెలుసుకోవాలి. 11వ సంతానం కాబట్టి, ఆఖరి సంతానం కాబట్టి, చిట్ట చివరి సంతానం కాబట్టి, కట్టకడపడి సంతానం కాబట్టి నేను నెలల నిండక ముందే జన్మించాను. కానీ డాక్టర్ల యొక్క భాషలు ఏమంటారంటే ప్రిమెచ్యూర్ బర్త్ అంటారు కదా. నెలల నిండక ముందే జన్మించాను. పక్కగా ఉన్నాను, సన్నగా ఉన్నాను. నన్ను చూడగానే మా అమ్మగారు అనుకుందట, వీడు కూడా బతకడు, చనిపోతాడని చెప్పి అనుకుందట. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా బలహీనపడ్డ తరుణంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి నేను బలహీనంగా పుట్టినందువల్ల మా అమ్మగారు కొంచెం బాధపడ్డారట. అయితే మా ఊళ్ళో ఒక సెంటిమెంట్ ఉంది. ఏమిటంటే ఏ బిడ్డ అయితే బ్రతకాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారో, ఏ బిడ్డ అయితే బ్రతకాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారో ఆ తల్లిదండ్రులు 11 ఏళ్ళకెళ్ళి భిక్ష అడుక్కోవాలట. 11 ఏళ్ళకెళ్ళి భిక్ష అడుక్కొని ఆ భిక్ష వచ్చినటువంటి భిక్షతోటి దీనికి ఇక్కడ ముక్కుకు ఒక పోపు గుర్తిస్తారు, ఇటు చెవుకు ఒక పోపు గుర్తిస్తారు. విడి ముక్కు విడి చెవు అంటారు. అలా కుట్టించడమే కాకుండా నాకు భిక్షమయ్య అని పేరు పెట్టారు. మా ఊళ్ళో నా పేరు మీద ఉన్నోళ్ళు ఒక 60 మంది ఉన్నారు. అందరూ బతికారు. అదొక సెంటిమెంట్గా వచ్చింది. అయితే ఇక సెకండ్ స్టేజ్ చెప్తాను. నేను అన్ని మైనస్లతో జన్మించినప్పటికీ నాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏమిటంటే అతిగా శ్రమించకుండా, అతిగా కష్టపడకుండా మామూలుగా చదివి 6వ తరగతి నుంచి ఎంఎస్సీ వరకు అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి 76 ఇది కొట్టచ్చు, ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చు, తప్పలేదు. 76వ సంవత్సరంలో చిలకలపేటలో ఒక జూనియర్ లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించాను. తర్వాత డిగ్రీ కాలేజీకి ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయి చదివింది కదా నా బయోడేటా. అమ్మాయికి ఆశీస్సులు చెప్పలేకపోయారు, సారీ ఏమనుకోవద్దు. అమ్మాయి చాలా బాగా చదివింది, కసరత్ చేసింది. కసరత్ చేసి చెప్పింది. సరే ఇది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వద్దాం. నేను ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత, ఉద్యోగంలో చేరిన తర్వాత నా శరీరంలో అతి భయంకరమైనటువంటి జబ్బులు ఉన్నాయి. పక్కనే డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నా జబ్బులు లిస్టు చెప్తే మీరు కొంతమంది అపోహపడచ్చు లేదా అనుమానపడచ్చు. ఫస్ట్ నాకు డిసీజ్ ఏంటంటే సోరియాసిస్. అది మొండి చర్మ వ్యాధి, దానికి ఎక్కడ ఎటువంటి పరిష్కారం లేదు. 2 అతి విరోచన బద్ధకం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. 3వది ఊపిరితిత్తులు నెమ్ము చేరింది, విపరీతంగా కఫము, కళ్ళ, రక్తం కూడా పడతా ఉండేది, టీబీ లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత నిద్ర పట్టకపోవటం, తర్వాత చెవులమ్మటి చీము వస్తూ ఉంటుంది, ముక్కులమ్మటి చీముడు వస్తూ ఉంటుంది, అపానం ద్వారా కూడా పసు వస్తూ ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను, నేను నా దగ్గరగా ఎవరన్నా 1 గజం దూరంలో ఉంటే నేను నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే నా వాసన వాళ్ళకి తెలుసుకోవాలి. అంటే బాడీ అంతా కుళ్ళిపోయిందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత మరొక ప్రమాదం చెప్తున్నాను. నేను గురూజీని అయిన తర్వాతనే మా అమ్మగారి ద్వారా నాకు పక్షవాతం. దాన్ని ఏమంటారంటే బెల్స్ పాలసీ అంటారు. మూతి పక్కకు పోతుంది, 4 పిడిచి పెడుతుంది, కొన్ని అక్షరాలు ఉచ్చరించలేకపోతాను, అదొక వచ్చింది. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి.
నా మనసులో పడ్డటువంటి ఒకే ఒక భయం ఏంటంటే రిటైర్ కాకముందే చనిపోతానేమో, నా భార్య బిడ్డలు ఏమైపోతారు అనేటటువంటి భయంతో నేను కాలం గడుపుతూ వచ్చాను. దీనికి తోడు అసంతృప్తి వల్ల, ఆవేశం వల్ల, నిద్రలేమితో బాధపడటం వల్ల, వ్యవస్థ మీద ఉన్నటువంటి తిరుగుబాటు వల్ల, వ్యతిరేకత వల్ల, హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావజాలం, సైన్స్ పరమ సిద్ధాంతాన్ని బలీయంగా ఉండి ఆధ్యాత్మిక మార్గం అన్నా, స్వామీజీలన్నా, గురూజీలన్నా, బాబాలన్నా వ్యతిరేకిస్తూ వచ్చాను. ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చానంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ స్పిరిచువాలిటీ అంటున్నారు కదా, నేను విమర్శించడానికి రాలేదు ఇక్కడికి, కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం వచ్చాను. భారతదేశానికి 3 పేర్లు ఉన్నాయి నాన్న: పుణ్యభూమి, కర్మభూమి, పవిత్ర భూమి. చెప్పండి 3 పేర్లు. ఎందరో ఆధ్యాత్మిక రత్నాలు భారతదేశంలో జన్మించి అద్భుతాలను ప్రదర్శించారు, సృష్టికి ప్రతిష్ఠని చేశారు, మానవుడే మాధవుడే నిరూపించారు. అటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. అయితే ఒక చిన్న డేటా చెప్తాను ఒక డేటా చెప్తాను. తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకునేటటువంటి దేశాలలో, తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకునేటువంటి దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉందో చెప్పగలరా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా, బాధ్యతగా చూసుకునేటటువంటి దేశాలలో, సేవా తత్పరత చూసుకునే దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉందో చెప్పగలరు? సుమారుగా చెప్పండి, సుమారుగా చెప్పండి. చెప్పినానా? కాదు, చప్పళ్ళు కొట్టండి. 143వ స్థానం. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేశారు. ఒక విషయం చెప్పనా, మీరున్నారు కాబట్టి చెప్తున్నా. మనకంటే పాకిస్తాన్ ఇంకా ముందంజలో ఉంది. పాకిస్తాన్ తర్వాతనే మనం ఉన్నాం. సరే, తల్లిదండ్రులను ప్రేమగా, గౌరవంగా, ఆప్యాయంగా, బాధ్యతగా చూసుకునేటటువంటి దేశం నంబర్ 1 దేశం చెప్పగలరా? నేను చెప్తా, ఫిన్లాండ్. ఇది మన డేటా వస్తే చూసి నాకేమనిపించిందంటే ఒక 5 నిమిషాలు చెమట పట్టాను. మీ అందరికీ వారిని మరి ఎక్కువగానే పరిచయం చేయను. అటువంటి మన శ్రీకాకుళం జిల్లాకే అసలు ఆధ్యాత్మిక అంటే ఏమిటో మరవలేనటువంటి స్థితికి తీసుకొచ్చి ఈ రోజుతో, ఈ ప్రోగ్రాంతో శ్రీకాకుళం జిల్లాకి కాస్త దూరంగా వెళుతున్నటువంటి మనసు ఇక్కడే విడిచి తాత్కాలికంగా కొంత దూరం వెళ్తున్నటువంటి మన ఆధ్యాత్మికవేత్త, మన ప్రియతమ, ఏమనాలో నాకు తెలీదు, అటువంటి వారు ఈరోజు మనకు వచ్చారు. విశిష్టతగా విచ్చేసినటువంటి శ్రీ తిరుపతి పాండురంగ విఠల్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం ఈ క్షణం వరకు. తరువాత విజయవాడ వెళ్తున్నారు. ఎవరు ఏ దొంగతనాలు చేసినా పట్టుకుంటారు. దొంగతనాలు, పెద్ద దొంగతనాలు చేస్తే పట్టుకుంటారు. వారు ఏసీబీకి వెళ్తున్నారు. వారికి ఈ సభాముఖంగానే మన అందరూ కూడా ఆనందంగా ముందుగానే పంపిద్దాం. నాకు మాట ఇచ్చారు ఒకసారి, నేను విజయవాడలో ఉన్నా సరే సింగపూర్లోనో శ్రీకాకుళం ఉన్నట్టే అన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈయన అట్లాగే మనకు రావాలి అని కోరుకుంటూ గురువుగారు కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నా. జై గురుదేవ్. బాగుంది, బాగుంది. నేను నా ఆధ్యాత్మిక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. అయితే ఒక్క విషయం చెప్తున్నాను, ఇందాక చెప్పింది మరలా చెప్తాను. ఎందుకు లక్షలాది మంది ప్రవేశించినా పరిణతి చెందలేకపోతున్నారు అనేది ఒక క్వశ్చన్. పరిణతి చెందినటువంటి వాళ్ళు అనుసరించినటువంటి విధానం ఏమిటనేది రెండో క్వశ్చన్. అంత సైన్స్ పరంగా ఉంటుంది. నేను ఎక్కువ టైం కూడా తీసుకొని క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే టైం కూడా చాలా ఇంపార్టెంట్. పెద్దలు ఉన్నారు పక్కన కాబట్టి క్లుప్తంగా చెప్తాను.
నేను 91వ సంవత్సరంలో ఈ మార్గంలో ప్రవేశించాను. 1990 మొత్తం. ఎందుకు ప్రవేశించాను? ఆరోగ్యాన్ని పొందాలి, రిటైర్ అయ్యేంత వరకు వృత్తిలో కొనసాగాలి, నా భార్య బిడ్డలకు న్యాయం చేయాలని భావంతో ప్రవేశించాను 91వ సంవత్సరంలో. అప్పుడు కొంత ఫీజు కట్టాను, క్లాసులో చేరాను. 14 రోజులు క్లాసు నడిచింది. విషయం చెప్తున్నాను. 14 రోజులు క్లాస్ పూర్తయిన తర్వాత నా జబ్బులు తగ్గకపోగా పెరిగినాయి. నా జబ్బులు తగ్గలేదు, పెరిగినాయి. నేను రాత్రిపూట నిద్ర పట్టక విపరీతంగా దగ్గుతూ ఉండేవాడిని. ఇది క్లాస్ చేసిన తర్వాత, కొంచెం శ్రద్ధగా వినండి, క్లాస్ చేసిన తర్వాత విపరీతంగా కఫం వస్తూ ఉండేది. మాతాజీ గారు నా పక్క నుండి ఒక మాట అన్నారు, మీరు నల్లగా ఉన్నా సరే క్లాస్ చేయకముందు ముఖంలో కళ ఉందండి, మీరు కళ తప్పిపోతున్నారు, పైగా బరువు కూడా బాగా తగ్గుతున్నారు, కొంచెం ఆలోచించుకోండి అని చెప్పి మాతాజీ గారు నాకు సలహా ఇచ్చారు. నేనేం చెప్పానంటే, మొదట్లో ఏయన్నిటినే ఉంటాయి, భయపడాల్సిన పని లేదు, మార్గం చాలా మంచిది అని చెప్పి నేను అన్నాను. కానీ ఒక 3 నెలల తర్వాత నా గుండెలో రాయి పడింది. అదేమిటంటే 84.5 కేజీలు బరువు ఉన్నటువంటి నేను 58.5 కేజీలకు పడిపోయి. నిద్రపోతున్నారా? భోజనం చేసిన ప్రసంగాలు చెప్పకూడదు. ఒకసారి వివేకానందుల వారు అమెరికా వెళ్ళి అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారు. చేస్తుంటే చాలా మంది ఉర్రూతులుగుతూ ఉన్నారు. ఆ విపరీతంగా హర్షధ్వానాలతో ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు. చివరికి ఎట్టొచ్చిందంటే కొంతమంది వివేకానందుల వారిని బుక్ చేసుకొని టికెట్ పెట్టి ప్రసంగాలు చెప్పేసి మొదలుపెట్టారు, బిజినెస్గా తయారు చేశారు. ఆ ప్రసంగానికి ఒక ఆమె రోజు వచ్చేదట. ఆమె వివేకానందుల వారిని ఒక మాట అడిగిందట, స్వామి మా దేశానికి వచ్చారు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారు, మీ ప్రసంగాలకి ఎంట్రన్స్ టికెట్ పెడుతున్నారు, కానీ వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేవటం లేదు, చాలా బాగా స్పందిస్తున్నారు, మా దేశంలో ఇంత స్పందన వచ్చింది కదా, మీ ద్వారా మీ దేశంలో ఎంతమంది మారి ఉంటారో అనే క్వశ్చన్ ఇస్తారు. మీ ద్వారా మీ దేశంలో ఎంతమంది మారి ఉంటారని చెప్పి క్వశ్చన్ ఇస్తుందట ఆ లేడీ యువతి. అప్పుడు వివేకానందులు వారు చెప్పారట, మా దేశంలో వినివాళ్ళు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చాను అన్నారట. అదేంటి స్వామి అంత పెద్ద మాట అన్నారంటే, మా దేశంలో 2 వర్గాలు ఉంటారు, ఒక వర్గానికి బాగా కడుపు నిండు ఉంటుంది, వాళ్ళకు ప్రసంగం చెప్పితే ఎక్కదు, రెండో వర్గానికి కడుపులో మంట ఉంటుంది, బాధ ఉంటుంది, ఆకలి బాధ ఉంటుంది, వాళ్ళకి ప్రసంగాలంటే అసలు ఎక్కదు, కొడతారు కూడా, అక్కడ వినేవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చాను అన్నట్టు. అట్నే ఇక్కడ కూడా అంతే, భోజనం చేసిన తర్వాత అంటే కొంచెం డల్గా ఉంటారు. అయితే 91వ సంవత్సరం ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత వెయిట్ తగ్గారు. మా కాలేజీలో అందరూ ఏమన్నారంటే, మీకు ఏదన్నా వేరే జబ్బు ఏదో ఉందండి, ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని చెప్పి కొంతమంది లెక్చరర్స్ నన్ను పరిహసించారు, హాస్యమాట నన్ను చూసి. సరే ఏదన్నా కానీ అని చెప్పి నాకు అనుకుంటూ కొంతకాలం గడిచిన తర్వాత నాకు తెలిసిన నగ్న సత్యం ఏంటంటే, ధ్యానాన్ని గురించి సమాధాభ్యాసాన్ని గురించి మాకు వచ్చినటువంటి గురువు శాస్త్రయుక్తంగా వివరించనందువలన, మాకు శిక్షణ ఇచ్చినటువంటి గురువు శాస్త్రయుక్తంగా వివరించనందువలన నా రుగ్మతలు తగ్గకపోగా పెరిగింది. అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, ఎంత ఆదాయం వస్తుందన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప వచ్చినటువంటి శిష్యులకు న్యాయం చేద్దామని ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు మూటమ్మలు సర్దుకొని వెళ్ళిపోయారు, కానీ బాధపడ్డది నేను. అప్పుడు నాకు కసి పెరిగింది, కోపం పెరిగి, మార్గం మంచిదే కానీ నాకు అందించినటువంటి విధానం సరిగా లేదని చెప్పి నేను ఆలోచించుకొని పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. మొట్టమొదటి భగవద్గీత నేర్చుకున్న ఆయన దగ్గర ఆయన భగవద్గీత చెప్పగలడు కానీ భగవద్గీత ఆచరించే వ్యక్తి కాదు, చదవటం బాగా చెప్తున్నాడు. ఆ భగవద్గీత మొత్తం నేర్చుకున్న తర్వాత నాకు కొంచెం ఆధ్యాత్మిక మార్గం పట్ల, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం వీటి పట్ల కొంత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత ఏమైందంటే, కొన్ని పుస్తకాలు చదివాను. నన్ను పరోక్షంగా ప్రభావితం చేసినటువంటి అద్భుతమైన గురువు ఎవరంటే
నన్ను పరోక్షంగా ప్రభావితం చేసినటువంటి అద్భుతమైన గురువు ఎవరంటే స్వామి అభేదానంద. అన్నీ నేను టెక్నికల్గా చెప్తాను. ఆయన రామకృష్ణ పరమహంసుల యొక్క శిష్యులు, వివేకానందుల వారికి సహచర్యం చేసే వ్యక్తి, కాంటెంపరీ. ఆయన చెప్పిన 3 మాటలు మీకు చెప్తాను. ఆయన మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం అనేది చాలా సులభం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం చాలా సులభం. ఆరోగ్యంతో పాటు మానవాతీత అతీంద్రియ శక్తులు కూడా పొందొచ్చు అన్నాడు. మళ్ళొకసారి చెప్పిన, ఆరోగ్యాన్ని పొందటం చాలా సులభం, ఆరోగ్యంతో పాటు మానవాతీత అతీంద్రియ శక్తులు పొందొచ్చు అని చెప్పేసరికి నాకు ప్రింట్ పడిపోయింది. ఇక రెండో విషయం, ఆయన రెండో చోట చెప్పిన మాట ఏంటంటే, ఇది ఇంకా గొప్ప. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు. ఇంకొకసారి చెప్పనా, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుతోటి కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అన్నాడు. ఇంకా ప్రింట్ పడిపోయింది మైండ్. ఎందుకంటే తపన, పిచ్చి, ఒక ఆరాటం, ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి ఒక బలమైనటువంటి కోరికతోటి చదివాను. ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాట, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌఎవర్ గ్రేట్ హీ మే బి. దయాస్ మీద గుర్తుని చెప్పేటటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గుడ్డిగా నమ్మొద్దు. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌఎవర్ గ్రేట్ హీ మే బి అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు. నేను అర్థం చెప్తాను. ఇవాడు విషయం చెప్పాడండి, మీరంతా చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. మీకు అనుభవం రాలేదు కదా, కేవలం సబ్జెక్టు విన్నారు, వెళ్ళిపోయారండి. అనుభవం రానప్పుడు అది సత్యం ఎట్లా అవుతుంది? అనుభవం వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? సత్యం అవుతుంది. కాబట్టి ఈ విషయాలు విన్న తర్వాత నేను ఆధ్యాత్మిక మార్గంలో అంచులు చూడాలనేటటువంటి ఒక తపనతోటి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి బుక్ ఒకటి చెప్తాను. అదేమిటంటే ఒక యోగి ఆత్మకథ. మీరు చదువుంటారు. ఎంతమంది చదివారు? నన్ను ఒకసారి చేతులు ఎట్టగలరు? అమ్మో, చాలా మంది చెప్పారు. ఆ ఒక యోగి ఆత్మకథ యొక్క ఆటోబయోగ్రఫీ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే పరమహంస యోగానంద. ఆ ఇన్సిడెంట్ చెప్తాను. ఆయన పెద్ద కౌన్సిలేటివ్ మీటింగ్ హాజరై కొన్ని వందల వేల మందిని అడ్రస్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేసి తన రూమ్లోకి వెళ్తా అందరికీ అన్నాడు, వీడ్కోలు చెప్పాడు. అందరికి ఇట్లా వీడ్కోలు చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి ఒక వ్యక్తిని పిలిచాడు. పిలిచి, ఈరోజు నేను బాడీని వెకేట్ చేయబోతున్నాను, నా డెడ్ బాడీని 3 వారాల పాటు సందర్శకుల యొక్క దర్శనార్థం అట్టి పెట్టండి, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవద్దన్నాడు. వింటున్నారు కదా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈరోజు నేను నా బాడీ వెకేట్ చేస్తున్నాను, 3 వారాలు నా బాడీని సందర్శనార్థం ఉపయోగించండి, అట్టి పెట్టండి, 3 వారాల తర్వాత ఖననం చేయండి, అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవద్దు, నార్మల్గా ఉంచమన్నారు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. మొదటి గంటలో ఆయన చనిపోయినప్పుడు ముఖం ఎలా ఉందో, 21వ రోజు బాడీని తీసుకెళ్ళి ఖననం చేసేటప్పుడు ముఖం అలాగే. దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ధ్యానంలో ఉన్న గొప్పతనం అది. వాళ్ళు ఏం చేశారు, 21 రోజులు సందర్శన జరిగేటప్పుడే కొంతమంది డాక్టర్లు రహస్యంగా వచ్చి, ఆయన బాడీలో ఉన్నటువంటి కొంత పాత్రను తీసుకెళ్ళి లేబొరేటరీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ చెప్తా. ధ్యానం ఎంత గొప్పదనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈవెన్ దో ద బాడీ ఈజ్ డెడ్, ద సెల్స్ ఆర్ స్టిల్ ఇన్ లివింగ్ కండిషన్. ఇంకా వినండి నాన్న. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ ఈజ్ బియాండ్ అవర్ ఎస్టిమేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే శ్వాస పోకుండా రాకుండా లోపల శ్వాస జరుగుతుందట. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగా
ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారంటే వాయురహిత శ్వాసక్రియ. అది నాకు తెలుసు. అది నాకు తెలిసిన తర్వాత ఒకరోజు నిద్రపోలేదండి నేను. మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం కదా, మరి లోపల రెస్పిరేషన్ జరగటం ఏంటి? ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే వాయురహిత శ్వాసక్రియ జరుగుతుంది చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం ముందుకు వద్దాం. మీకు ఒక క్వశ్చన్ వేస్తాం. భూమండలంలో ఇప్పటి వరకు ఆధ్యాత్మిక చరిత్రలో చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి పేరు చెప్తా. ఆయన ఎవరంటే రమణ మహర్షి. మీరు ఇది ఇంటికెళ్ళి రిఫర్ చేయండి. గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మేవాళ్ళు అంటే గుడ్డిగా నమ్మించేవాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఆయన జీవిత చరిత్ర 16వ సంవత్సరం ఆయనకు జ్వరం వచ్చింది. ఒక కంబళ్ళు కప్పుకొని కూర్చున్నాడు. 16వ సంవత్సరం ఆయనకు సివియర్గా ఫీవర్ వచ్చింది. కంబళ్ళు కట్టుకొని కూర్చున్నాడు. బాడీలో నుంచి జీవుడు బయటికి వెళ్ళాడు. ఆత్మ బయటికి వెళ్ళదు ఎక్కడ కూడా, జీవుడు బయటికి వెళ్తాడు. జీవుడు బయటికి వెళ్ళి అదే రూములో ఒక మూలన ఉన్నాడు. ఆ జీవుడు ఏం చేశాడు? ఈ బాడీని చూశాడు. ఒక మూలన జీవుడుండి ఏ బాడీ నుంచి తాను బయటకు వచ్చాడో ఆ బాడీని చూశాడు. చూసి వెంటనే బాడీలోకి వచ్చేసాడు. బాడీలోకి రాబోయే ముందు ఆయన ఏం చేశాడంటే, ఓహో నేను వేరు నా శరీరం వేరు, నేను వేరు నా శరీరం వేరు, నేను వేరు 15 సార్లు అనుకున్నాడు. అంటే నేను అంటే శరీరం కాదు, నేను అంటే ఇంద్రియాలు కాదు, నేనంటే మనసు కాదు, బుద్ధి కాదు, చెప్పు కాదు, అహంకారం కాదు. మరి నేను ఎవరిని? ఆయన క్వశ్చన్ వేసుకున్నాడు. బాడీలోకి వచ్చాడు. ఆ తర్వాత కేవలం కౌపీయం కట్టుకొని దాదాపుగా 47 సంవత్సరాలు జీవించాడు. రమణ మహర్షి గురించి ఒక మాట చెప్తాను. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తిరువణ్ణామలైకి 25 నుంచి 30 లక్షల మంది వస్తారు. ప్రతి సంవత్సరం చనిపోయి ఎంతకాలం అని చెప్పగలరా? 1953లో బాడీ వెకేట్ చేశాడు ఆయన. 1953లో. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 47, 23, 24 వేసుకు మొత్తం ఎంత? 70 సంవత్సరాల తర్వాత కూడా దాదాపు 30 లక్షల మంది తిరువణ్ణామలకి వెళ్తున్నారంటే ఆయన పవర్ ఏం కాదు. ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను. ఆయన ఎవరంటే షిరిడి బాబా అకస్మాత్తుగా ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని? నేను ఈరోజు సాయంత్రం బాడీ వెకేట్ చేస్తున్నాను. 72 గంటల వరకు నా బాడీని ఉంచండి. 72 గంటల తర్వాత కనుక నేను రాకపోతే బాడీలోకి ప్రవేశించకపోతే నా బాడీని పరంతోడ సమాధి చేయమని పక్కన చెప్పాడు. ఎవరు? షిరిడి బాబా. ఆయన వెళ్ళిపోయాడు. డాక్టర్లు చూశారు. ఫిజికల్గా చనిపోయినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. తహసీల్దార్ వచ్చాడు. ఏమండి ఉంచడానికి వీల్లేదండి, కర్ణం చేద్దామని చెప్పంటే లేదండి 72 గంటలు ఉంచాలని చెప్పాను. 72 గంటలు ఉంచారు. తర్వాత 72 గంటల చివరిలో బాడీలోకి వచ్చేసాడు. తర్వాత కొన్ని దశాబ్దాలు బతికడానికి మనకు తెలిసిన సత్యమే. ఇంకొకటి చెప్తున్నా. ఇప్పటి వరకు చనిపోయి బతికిన వాళ్ళ పేర్లు ఇద్దరు చెప్పారు. చనిపోయిన వాళ్ళు బతికించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? చనిపోయిన వాళ్ళని బ్రతికించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వీరబ్రహ్మేంద్ర స్వామి ఏంటంటే అక్కడ భార్యని చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. ఒకసారి చెప్పలు కట్టు. చనిపోయిన వ్యక్తులను బ్రతికించినటువంటి వ్యక్తి ఎవరంటే సత్యసాయి బాబా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కుప్పం నుంచి దసరా ఉత్సవాలకి రాధాకృష్ణ శెట్టి ఆయన భార్య ఇద్దరు కూడా దంపతులు వచ్చారు. కుప్పం నుంచి దసరా ఉత్సవాలకి రాధాకృష్ణ శెట్టి ఆయన భార్య ఇద్దరు కూడా వచ్చారు. రాధాకృష్ణ శెట్టికి ఏంటంటే సివియర్ గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఆ గ్యాస్ వచ్చినప్పుడు బాడీ మొత్తం కూడా నీళ్ళు రంగులో వచ్చేసి 1-2 సార్లు ఆ ప్రమాదంలోకి వస్తే స్వామి బతికించాడు. ఆయన మెడిసిన్ చేశారు. కానీ ఒకరోజు మధ్యాహ్నం సివియర్గా గ్యాస్ ప్రాబ్లం వచ్చి శరీరం మొత్తం నీళ్ళు రంగులో వచ్చేసింది. తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ చూసామ్మా నిలయంలో డెడ్ బాడీ ఉంచడం మంచిది కాదు, మీరు అనుమతించేటట్టయితే మీ ఊరికి తీసుకెళ్దామంటే తీసుకెళ్దాం, లేదా చిత్రావతి రోడ్లో అక్కడే శ్మశానంలో ఏదైనా ఖననం చేయమంటే చేద్దాం, ఏం కావాలో చెప్పని చెప్పి అడిగారు. అయితే చుట్టున్నటువంటి వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్వామి మమ్మల్ని రమ్మన్నాడు,
ఆయన మరలా ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళు అని చెప్పి అనేంత వరకు మాత్రం బాడీని కదిలించే ప్రసక్తి లేదు. మధ్యాహ్నం 2:30, 3ంటికి ఆయన చనిపోయాడు. 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది. స్వామి బయటికి రాలేదు, అక్కడ లోపల గదిలోనే ఉన్నారు. వీళ్ళేమో ఆమెను ఒత్తిడి చేస్తున్నారు, అమ్మా మంచి పద్ధతి కాదు, ఇది నిలయం, పవిత్రమైనటువంటి ప్రాంగణం, ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, రేపు మరి కార్యక్రమం జరగాలంటే ఇదంతా క్లీన్ చేయాలి కదా అని బతినట్టు. ఒకటేనండి, స్వామి వచ్చి తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ